హలో. అక్క, మీ అపార్ట్మెంట్లోనే ఉన్నా. ఏ ఫ్లోర్ మీది? ఫస్ట్ ఫ్లోర్ రా. రూమ్లో మీ బాగుంటాడు, వెళ్ళు. నువ్వెక్కడికి పోయినావే? నేను మా కింద ఫ్లాట్ వాళ్ళం షాపింగ్కి వచ్చాం రా. ఒక్క 2 hours వెయిట్ చేయి ప్లీజ్, నేను వచ్చేస్తా. నీ అవ్వ ఎప్పుడు ఇట్లా చేస్తావు? నేను వస్తున్నాను తెలుసు కదా. ఇప్పుడు షాపింగ్ అవసరమా నీకు? ఎప్పుడు చూడు షాపింగ్ షాపింగ్ అని తిరుగుతావు. ఉన్న పాటలు జరపవా నీకు? అరే 2 hours రా, బాగుంటాడు రూమ్లో, వెళ్ళు. సరే ఉండు, నువ్వై తొందరరా. అమ్మా ట్రావెల్ అయిందో కానీ వాష్రూమ్ వస్తుంది. డోర్ ఓపెన్ చేయగానే వాష్రూమ్లో కొరకాల. బావి డోర్ ఓపెన్ చేయడు. టాయిలెట్ వదం అనుకుంటే దీనమ్మ అక్కేంది ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. అక్కోయ్, డోర్ లాకేసి ఉంది. బావ లేనట్టున్నాడు. అక్కడే ఉంటాడు, సరిగ్గా చూడరా. లేడే, చూసినా. అసలు ఏ ఫ్లాట్ చూస్తున్నావు నువ్వు? ఫస్ట్ ఫ్లోరే కదా మీది? అదే ఫ్లాట్ రా. సరే నేను బావ కాల్ చేసి అడుగుతా, ఆగు. సరే తొందర కాల్ చేయి, నేను అర్జెంటుగా టాయిలెట్ పోవాలా. సరే కాల్ చేస్తున్నా, ఉండు. సరే. అక్క చెప్పే. అరే బావ పార్టీకి వెళ్ళాడంటరా ఆఫీస్ వాళ్ళతో. ఏంది? నేను వస్తున్నాను తెలిసి కూడా పార్టీకి పోయిండా? నువ్వు వస్తున్నావని చెప్పలేదురా బావకి. రేపు మార్నింగ్ వస్తాడు కావచ్చు అని చెప్పి. సరే, వేరేకి ఏదైనా ఉందా? ఒక కీ నా దగ్గర ఉంది, ఇంకో కీ బావ దగ్గర ఉందిరా. ఒక పని చెయ్యి, నీ కింద ఫ్లాట్ వాళ్ళకి కాల్ చేసి చెప్తాను. ఒక 2 hours వాళ్ళ ఇంట్లో వెయిట్ చేయి. అది కాదే, నాకు అర్జెంట్ వస్తుందంటే. ఒక 2 hours వెయిట్ చేయరా. ఈ కలర్ బాగాలేదు, వేరే కలర్ చూపించరా. ఏహే, నేను ఇవ్వాలి ఇంట్లుండా. ఆగుబే, నేను కింద ఫ్లాట్ వాళ్ళకి కాల్ చేసి మళ్ళీ నిన్నకి చేస్తా. ఫస్ట్ నువ్వు ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి అక్క వాళ్ళ ఇంటికి చేరుకున్నా అని చెప్పు. ఇదేంటి రేట్ ఇంతుంది, క్వాలిటీ ఏం బాలే. చెప్తా గానీ ఇక నా పరిస్థితి అదిగా. దీనమ్మ మాట్లాడుతుంటే కట్ చేస్తుంది, వేస్ట్ ఇది. వీళ్ళకే కావచ్చు కాల్ చేస్తా అని చెప్పింది. అంకుల్ వస్తే వాష్రూమ్ కడగాల. వద్దులే, మళ్ళీ ఫీల్ అవుతాడు కావచ్చు. సరే ఎందుకుది, బయటకు ఏదైనా తుప్పల కానిద్దాం. ఎక్స్క్యూజ్ మీ. ఆకాష్ రైట్? మీ సిస్టర్ కాల్ చేసింది, లోపలికి రండి. హాయ్ కావ్య. హాయ్ ఆకాష్. కూర్చోండి. సరే. మీరు మధు వాళ్ళ ఓన్ బ్రదర్ కదా? అవును. మా మమ్మీ మీ అక్కయ్య కలిసి షాపింగ్కి వెళ్ళారు. ఓ, మీ మమ్మీతో వెళ్ళారా? మరి మీరు వెళ్ళలేదా? నాకు ఈ షాపింగ్స్ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి. మా మమ్మీ ఇంకా మీ అక్కయ్య చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అర్థమవుతుంది, వీళ్ళకి ఎప్పుడు షాపింగే కావచ్చు. 1 minute, నేను వాటర్ తీసుకొస్తాను. వాటర్ అయ్యా, ఇప్పుడు వాటర్ తాగితే నా పరిస్థితి అయిపోయినట్టే. అసలే టాయిలెట్ వస్తుంటే పిల్లలు అడిగితే బాగోదు అనుకుంటా.
సరే ఏమో ఎచ్చలపు కానిచ్చేద్దాం. టాయిలెట్ ఎక్కడుంది? ఆకాష్ ఏమైంది? కవ్య, మీ ఇల్లు చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. థ్యాంక్ యూ, కానీ అది రూమ్ కాదు, వాష్రూమ్. వాష్రూమా? ఓ, అయినా వాష్రూమ్తో నాకేం పని? సరే పదండి. సరే. మీ ఇల్లు చాలా నీట్గా ఉంది. ఈ పెయింటింగ్స్ మీరే వేశారా? లేదు, షాప్ నుంచి తీసుకొచ్చాం. ఓ, కూర్చోండి, వాటర్ తాగండి. వాటరా? కంఫర్టబుల్గా కూర్చోండి, మీకు కంఫర్టబులే కదా. కంఫర్టే. వాటర్ తాగండి. పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. నైస్ సెలెక్షన్. థ్యాంక్ యూ. వాటర్ తాగండి. తాగుతాను. ఇప్పుడు తాగాల వాటర్? తాగకుంటే ఫీల్ అవుతుంది కావచ్చు, తాగితే తడిసిపోతుంది లోపల. మీరేం చేస్తుంటారు? బీటెక్ అయిపోయింది, ఏదైనా జాబ్ ట్రై చేద్దామని చూస్తున్నా. జాబ్ చేద్దామని ట్రై చేయడం ఏంటి? అంటే బిజినెస్ చేద్దామని నిజామాబాద్లో ట్రై చేసా, అది కొంచెం అటు ఇటు అయ్యేసరికి వర్కౌట్ అవ్వాలి. ఓ, మీరు బిజినెస్ సైడ్ కూడా ట్రై చేశారా? అవును, మీరేం చేస్తుంటారు? నేను స్టార్టప్ కంపెనీలో హెచ్ఆర్గా చేస్తున్నాను. ఓ, హెచ్ఆరా? నైస్. అవును. అక్క, ఏమైందిరా? వాడు మా తమ్ముడు. ఓ, చిన్న ఇట్రా. చాలా క్యూట్గా ఉన్నాడు. వీడి పేరేంటి? నా పేరు నితిన్. సడన్గా కూర్చున్నాడేంటి? క్యూట్ కాదు. రే నితిన్, అలా కూర్చోద్దు, పక్కన కూర్చో. పర్లేదు, చాలా క్యూట్ ఉన్నాడు. రే నితిన్, లే. లేను, ఇక్కడే బాగుంది, ఇక్కడే కూర్చుంటా. మళ్ళా కూర్చున్నాడు రా. రే నితిన్, నీకు పడతాయిరా, అక్కడ కూర్చో. క్యూట్ నితిన్, చాలా క్యూట్ ఉన్నావు. నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. వీళ్ళ నుంచి ఏదో తెలియని వైబ్స్ వస్తుంటాయి, తీట పనులు చేసే వైబ్స్. వీళ్ళు మనకి స్ట్రెస్ బస్టర్స్ లాగా. నువ్వు కూడా మీ అక్కలాగా హెచ్ఆర్ అవుతావా? నేను కూడా మా అక్కలాగా గిటారిస్ట్ అవుతా. గిటార్ కొనుక్కొని గిటార్ ప్లే చేస్తా. గిటారిస్టా? మీరు గిటార్ ప్లే చేస్తుంటారా? అంత పెద్ద గిటారిస్ట్ ఏం కాదు, ఐ లవ్ ప్లేయింగ్ గిటార్ అంతే. ఓ నైస్. అయితే ఇప్పుడు కూడా ప్లే చేస్తున్నారా? హా, అది నా డైలీ రొటీన్ అయిపోయింది. వావ్, గ్రేట్. హెచ్ఆర్ కమ్ గిటారిస్ట్ అన్నమాట. అంత పెద్ద గిటారిస్ట్ ఏం కాదు, ఏదో అలా అలా ప్లే చేస్తూ ఉంటా. అంకుల్, అరే. ఫోన్ తీసుకుంటున్నా, గేమ్ ఆడతా. జాగ్రత్తరా, కింద పడిపోతుంది. రే నితిన్, ఫోన్ ఇచ్చేసాయి. నేను ఇవ్వను, గేమ్ ఆడుకుంటా. పర్లేదులేండి, ఎలాగో లాక్ ఓపెన్ అవ్వదుగా. అంకుల్, లాక్. రే అంకుల్ కాదురా. రే నితిన్, అమ్మకు చెప్పాలా? ఫోన్ ఇచ్చేసాయి. పోనీలేండి, ఏడ్చేలా ఉన్నాడు. సరే తీసుకో. ఫోన్ కింద పడితే ఎలా రా? ఇక్కడ రాను ఫస్ట్. ఏడు దొరికింది నాకు. పోనీలే కావ్య, చిన్నపిల్లలతో అట్లా హర్షగా మాట్లాడొద్దు కదా. అరే పోనీలేండి, వాడు అలానే చేస్తాడు. రే నితిన్, గిటార్వి స్ట్రింగ్స్ పోతాయిరా. ఇక్కడ నా స్ట్రింగ్ కూడా పోయేలా ఉంది. అంకుల్, అక్క పిలుస్తుంది. వస్తున్నా పద.
ఇదే కరెక్ట్. మెల్లగా జారుకుందాం. అంకుల్ నేను హాల్కి వెళ్తున్నా. ఎవరు అంకుల్ నీకు? ఆకాష్, ఆ? యా వస్తున్నా. రండి కూర్చోండి. హ్మ్. అబ్బా, ఇప్పుడు సేమ్ గిటారిస్ట్ ఫీల్ వస్తుంది. అదేం లేదండి, ఏదో అలా. ఒకసారి నేను ట్రై చేయనా? హా, తీసుకోండి. అలా కాదండి, ఈ చెయ్యి ఇక్కడ, ఇది ఇక్కడ. ఇది మధ్యలో అలా పట్టుకోవాలి. హా, వద్దులేండి, ఇది నాకు హోల్డ్ చేయడం వస్తలేదు, నేనేం వాయిస్తా. ఒక్కసారి అలవాటు అయిందంటే మీరు దీన్ని అస్సలు వదలరు. నేను కూడా వదిలేండి, వదిలేస్తే ఇక్కడే పోసేస్తా. ఏంటి ఆకాష్? అదే మీరు చాలా బాగుందని చెప్తున్నా. థ్యాంక్ యూ. మంచి రొమాంటిక్ మూడ్ కూడా డిస్టర్బ్ చేస్తుంది. వాటర్ తాగండి. అవును, నాకు అర్థం కాని విషయం, కంపెనీలో హెచ్ఆర్లు ఎందుకు అందంగా ఉంటారు? ఏంటి? దీనమ్మ టాయిలెట్ ఫ్రస్ట్రేషన్, ఏం మాట్లాడుతున్నా నాకు అర్థమవుతుంది. అదే మాలాంటి వాళ్ళకి ఎవరికి ఇవ్వరు కదా హెచ్ఆర్ పొజిషన్. అందంగా ఉంటేనే హెచ్ఆర్ పొజిషన్స్ ఇస్తారని ఎవరు చెప్పారు మీకు? అంటే ఎక్కువగా లేడీసేగా ఉండేది, అలా మీకు కూడా ఇస్తే మళ్ళీ మీరు వర్క్లో పడి నన్ను పట్టించుకుంటారా? అర్థం కాలేదు. మీ గురించి నేనెందుకు పట్టించుకోవాలి కదా? దీనమ్మ టాయిలెట్ నా కొంప మంచిలాగా ఉంది. మొన్న మీ అక్కయ్య మా తమ్ముడికి ఏదైనా జాబ్ ఉంటే చూడమని చెప్పింది. చెప్పిందా? పోనీ మా కింద చిన్న రోల్ ఉంది, అసిస్టెంట్ లాగా, చేస్తారా? సరే, అసిస్టెంట్గా చేస్తాను. అయినా నా ఫేస్ వాల్యూ అంతేలేండి. సరే చేద్దు కానీ అసిస్టెంట్ లాగా. సరే చేస్తాను. సారీ, జోక్గా అన్నాను. కొద్దిసేపు ఆపుకుంటే అయిపోతుంది. సారీ అని పెద్ద పెద్ద మాటలు ఎందుకులేండి. నేను అసిస్టెంట్గా వర్కౌట్ అవుతా అనిపిస్తే చేస్తాను. గర్ల్ ఫ్రెండ్ ఉందా ఆకాష్? ఏంటి? అంటే మా దగ్గర అసిస్టెంట్గా చేయాలంటే నేను బేసిక్ క్వశ్చన్స్ అడుగుతా. నేను చేసే బేసిక్ ఇంటర్వ్యూ అయినా నువ్వు క్రాక్ చేయగలగాలి కదా. సరే, గర్ల్ ఫ్రెండ్ అంటే స్కూల్లో ఒక్కళ్ళు, కాలేజీలో ఒక్కళ్ళు, బీటెక్లో ఒక్కళ్ళు, ఇంటి దగ్గర ఒక్కళ్ళు, ఇట్లా చాలామంది ఉన్నారు. అరే ఏమైంది? అదేంటి, మీ అక్క మా తమ్ముడు ఎప్పుడు ఎదవలతోనే తిరుగుతాడు, నిజామాబాద్లో ఒక్క అమ్మాయి కూడా వాడిని పట్టించుకోదు, పాపం వాడికి పెళ్ళి ఎలా అవుతుందో అని ఆలోచిస్తుంది. మా అక్క ఎప్పుడు అంతేలేండి, అట్లనే అంటది. మా అక్కకు నేనంటే పడదు. హా, ఇది కూడా చెప్పింది. మీ అక్క నీ గురించి ఎవరికైనా నిజాలు చెప్తే నీకు మీ అక్కకు పడదని చెప్తావంట కదా. ఓహో, ఇది కూడా చెప్పిందా?
నక్కనట్టు అసలు ఏమాక 1 minute కుక్కర్ పెట్టాను, ఆఫ్ చేసి వస్తాను. ఆగలేకపోతుంది. ఇదే కరెక్ట్ టైం. తినొచ్చేలోపు వెళ్ళొచ్చింది బెస్ట్. వెళ్దామవుతా, తిని చూస్తే బాగోదు మళ్ళా. వస్తలే, ఇదే బెస్ట్ టైం. ఆకాష్, లేదు, జస్ట్ అట్లా వాక్ చేస్తున్నా అంతే. కూర్చోండి. నీకు జాబ్ వచ్చినట్లే ఆకాష్. హలో ఆకాష్. మొత్తానికి నన్ను అసిస్టెంట్గా ఫిక్స్ చేసావా? సో ఇప్పుడు నాకు జాబ్ కన్ఫామా? ఎంత బాగా మాట్లాడుతున్నావు ఆకాష్. పనికొస్తావులే అసిస్టెంట్ లాగా. అంతా టాయిలెట్ దయ్యా. ఏందయ్యా? అదే అంతా ఆ దేవుడి దయ్యా అంటున్నా. అర్థం కాలే, ఏమంటున్నావు? అందుకే మీరు హెచ్ఆర్ అయ్యారు. మీ హెచ్ఆర్ బిన్లకి ఇవి అర్థం కావలే. ఓ సారీ సారీ, ఇందాక ఇంటర్వ్యూ మిడిల్ ఆపేశారు. నా దగ్గర అసిస్టెంట్గా చేయాలని చాలానే ఉన్నట్లుందిగా నీకు. ఇంత అందంగా ఉన్న అమ్మాయి దగ్గర వర్క్ చేస్తానని అసలు ఎప్పుడు అనుకోలేదు. ఏంటి, రిజెక్ట్ చేస్తా? ఎందుకు? నా ఇష్టం. అసిస్టెంట్గా కూడా పనికిరానా? సరేలే, రిజెక్ట్ చేయా. థ్యాంక్స్ కావ్య. ఇంకా మరి పైథాన్ కోర్స్ చేయి, మా కంపెనీలో జాయిన్ చేపిస్తా. ఎవరు చెప్పారు పైథాన్ కోర్స్ అని? నేను ఇక్కడికి ఏ కోర్స్ చేయడానికి రాలే. మీ అక్కయ్య చెప్పింది. ఇప్పుడైనా బిజినెస్ బిజినెస్ అనడం ఆపేయండి. ఆ పైథాన్ కోర్స్లో జాయిన్ అవ్వండి, మా కంపెనీలో నేను జాబ్ ఇప్పిస్తా. మీరు కూడా ఏంటండి మా అక్కలా మాట్లాడుతున్నారు? ఇంకేం చెప్పింది మా అక్క? చెప్పండి, పర్లేదు పర్లేదు చెప్పండి, నేనేమనుకోను. సరే, సారీ అండి. అమ్మా, నాకోసం ఏం తెచ్చావు? వచ్చినట్లున్నారు షాపింగ్ నుండి. అమ్మాయ్య, తర్వాత కలుద్దాం. ఒక్క నిమిషం, మీ నంబర్ చెప్పండి. నా నంబరా? మీదే. 7792801226. మీ నంబర్ ఏమని ఫీడ్ చేసుకోవాలి? టాయిలెట్. ఏంటి? అదే ఆకాశం ఫీడ్ చేసుకోండి. మీరేమని ఫీడ్ చేసుకుందాం అనుకున్నారు? అసిస్టెంట్ అని ఫీడ్ చేద్దాం అనుకుంటున్నా. ఓహో, చేసుకోండి, మీ ఇష్టం. సరే మరి, బాయ్. సరే బాయ్, వెళ్తాను.